ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించి నేడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి శాసన సభ్యులు పాల్గొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు। ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి సమన్వయమే కీలకమని అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు। జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు సమీకరణ అలాగే రానున్న వేసవిలో నీటి ఎద్దుటిని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు। ముఖ్యంగా నియోజకవర్గాలలో దేవాలయాల అభివృద్ధికి సంబంధించి సమావేశంలో జిల్లాకు చెందిన శాసన సభ్యులు తమ నియోజకవర్గాలలోని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు। మంత్రి ఆనం రామాయణ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు। అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు। ఈ సమావేశంలో మంత్రులు శాసన సభ్యులు అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు। ప్రధానంగా సమగ్ర ప్రణాళిక ఆధారంగా ప్రాజెక్టుల అమలు అభివృద్ధి పనులు వేగవంతం ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై చర్చించామని మంత్రి తెలిపారు। ఈ సమన్వయ సమావేశానికి జిల్లా మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా శాసన సభ్యులు, దేవాదాయ శాఖ సెక్రటరీ వినయ్ చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ హాజరయ్యారు। జిల్లాలో ప్రగతి తీరును సమీక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానంపై సూచనలు అందించారు।